ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల మినీ జాతరకు భక్తుల తాకిడి ప్రారంభమైంది. 4 రోజుల పాటు గద్దెల వద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో ఆదివాసీ పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మినీ మేడారం జాతరను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్ ముందుగా ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల గ్రామంలో గోవిందరాజులు కొండాయ గ్రామంలో సారలమ్మను కొలిచారు. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. అమ్మవార్ల దర్శనాల నిమిత్తం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి 3,10,00,000 నిధులు కేటాయించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మినీ మేడారం జాతర నేపథ్యంలో అధికార యంత్రాంగం మేడారంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. జాతర పేరుతోనే 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాలతోని దాదాపు నెల రోజుల ముందే గౌరవ కలెక్టర్ గారు, చైర్మన్ గారు మేమందరం కూడా జాతర నిర్వహణ, జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము సమగ్రంగా చర్చించిన తర్వాత 3,10,00,000 రూపాయలు ఈ జాతర నిర్వహణ కోసం ఈసారి ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ కానీ, మంచినీళ్ళు కానీ, వాళ్ళకు ఉండే వసతులు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్వహణను సమర్థవంతంగా చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సో ఈరోజు అమ్మవార్లను దర్శించుకునే ముందు మేమందరం కూడా కలిసి ఇక్కడి నుంచి దొడ్ల మరి గోవిందరాజుల స్వామి గుడి దగ్గరికి, అలాగే కొండాయి సారాలమ్మ గుడికి మరి వెళ్ళి చూసి రావడం, గుడి దగ్గరతో పాటు